సో హలో గాయ్స్, వెల్కమ్ టు రాకీ బాయ్స్ ఛానల్. ఆఫ్టర్ లాంగ్ టైం మనం లాంగ్ వీడియో అయితే పెడుతున్నాం. సో ఇప్పుడైతే మన గణేష్ అనేది చూపించబోతున్నాం మీకు. మా గ్రౌండ్ ఈ సెట్టింగ్ అనేది మీకు ఏదైతే పర్టికులర్ ప్రతి ఒక్కటి చూపిస్తా. సో గాయ్స్ కమ్ ఆన్. సో ఇదైతే చెద్దర్ లైటింగ్ అనమాట. మేము రీసెంట్గా ఇదే ఫస్ట్ టైం వేయడం ఇలాంటి లైటింగ్. దాని ప్రైస్ ఎంతనో, ఎవరు మాట్లాడారో కూడా మీకు చూపిస్తా. సో సో మనం ఈ లైటింగ్ గీటింగ్ అంతా మన వ్యూవర్స్ కోసం చూపిద్దాం అనేసి అన్ని చూపిద్దాం. సో ఇది ఒకటైతే మేము సెట్టింగ్ వాళ్ళకి అడిగినాం ఇది కావాలని చెప్పి, కానీ అతను ఇది అవైలబుల్ లేకపోతే మేము కొత్తది కొనుక్కొచ్చినాం. ఇది మేమే సపరేట్గా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇతను వన్ ఆఫ్ ద లేజీ ఫెలో మా దాంట్లో, శివసేన. అసలు ఏం పని చేయడు, పాట చేయడు, ఓన్లీ షోటప్ చేస్తుంటాడు. ఎరా నీ గురించి మాట్లాడదు. నేనే లేజీ ఇంట్రడ్యూస్ చేసుకో. వీళ్ళు చాలా యాక్టివ్. నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకో నీ పేరు. నేనే చాలా హార్డ్ వర్క్. నా పేరు శ్రీకాంత్. ఈ గ్రౌండ్ లో నేను తప్ప ఎవరు వర్క్ చేయరు. వీళ్ళు ఏంటి మమ్మీ ఎవడు ఫస్ట్ అయితే గణేష్ని కవర్ చేద్దాం రా. ఇది ఒకసారి సెట్టింగ్ చూపి. సో మన శివసేన గ్రౌండ్ని మెయింటైన్ చేసేది ఒక హెడ్ ఉన్నారు. ఆ హెడ్లని పరిచయం చేస్తారు. శివసేనకు వచ్చేసి వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ అంటే ఎప్పటి నుంచో మన బాబాలనే. ప్రతి ఒక్కటి ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదున్నా మెయింటైన్ చేయడం తక్కువ కానీ ఎక్కువ అని అన్ననే చూసుకుంటాడు. ఇక్కడ ఉందా టైం పాస్ చేస్తుండే కూర్చుండు అలా చూడు ఎక్కడ కూర్చుండో. సో గ్రౌండ్ కి ఇప్పుడు జనరల్ సెక్రటరీ అనమాట మన అతను. ఈయన పని చేస్తాడు కానీ ఎవరికి కనిపించడు. సో ఈయన కంటే ముందు ఇంకొక అతను ఉన్నాడు. మన విజయాన్న ఇప్పుడు బాబాన్న ఎట్లనో విజయాన్న కూడా అట్లనే. ఈయన ఏదున్నా ఈయన కూడా చూసుకుంటాడు మనకు. మీకు కూడా ఏమైనా కావాలంటే చెప్పండి, ఈయననే చూసుకుంటాడు. అలా ఉండడు, ఏముండడు కానీ అన్నింటిలో ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ ఏడ ప్రసాదం పెడతాడు తింటాడు. అది కూడా పూజ అయిపోవాల్సిందే. చెడ్డి కూడా ఎట్లుందో చెడ్డి. వాడు ప్రసాదం కోసం ఆలోచించండి. చెడ్డ కూడా ఉంటే చాలానికి. పూజ కోసం రాడు, ప్రసాదం కోసం వస్తాడు ఆయన. ఈయన ఎట్లుంటాడంటే ఈయన చూడ్డానికి ఇట్లా పొట్టేసుకొని ఏం మాట్లాడతాడు నువ్వు? ఇప్పుడే శనగలింటి తిని చెప్పండి వెళ్తున్నాడు. ఇప్పుడే శనగలింటి టెక్ని ప్రెసిడెంట్ కదా వాళ్ళ అన్నయ్య ధీరజ్. ఆయన కూడా మన నంబర్ 1 గ్రౌండ్ కి నంబర్ 2 బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ ఈరోజు వచ్చాడు గ్రౌండ్ కి. రేపటి నుంచి రోజు రండి. మళ్ళీ అడుగుతుందా ఒకసారి దిగుదా. అంటే చాలా మంది లేరు. ఇంకా రత్నాన్ని నుంచి మన ఎస్ఎస్ఆర్ అయితే వచ్చారు. సో నిమజ్జనం దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసారు మనకి. మనం కూడా సార్ వాళ్ళకి అంతే కోఆపరేషన్ చేసేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ కోఆపరేషన్ చేద్దామని భరత్నార్లో అందరి గురించి నేను చెప్తున్నాను. కట్టుకున్నావా? అర్థమైందా? కట్టుకో పాపి, కట్టుకోబే. అదే పని మనకి ఇంకేముంటది. ప్రసాదం అసలు ఇంకేమవుతారా? సిగ్గులేదురా నీకు?
సార్ భక్తులకు నీకు కాదు. పూజ అయిపోయింది ప్రాసెస్. బాబా ఉన్నాడు కదా మన ప్రెసిడెంట్ నైట్ కి ఏదో ఒకటి సెట్ చేస్తాడులే. నైట్ క్యారం కూడా తమ్ముడు ఆడితే బాగుంటుంది పైసలు ఉండాలి కదా. పైసలు వస్తాయి రా. నీకు బోలే హ్యాపీ ఉండదు కదరా నీకా. ప్రెసిడెంట్ కొడతారా నాయన ప్రెసిడెంట్ ఇవన్నీ తెలిస్తే. కల్లబుడి తాళం నా దగ్గర ఉంది. బాబా పోయి అడుగురి. పైసలు తీసుకుంటా కచరా నా కొడక. పెళ్లి కూతురు నిర్దేశక కాబోయే పెళ్లి కూతురు కాబోయే పెళ్లి కూతురు మనీ మనీ కలపడమే కాదు పండుగ కూడా తెలుసా నీకు? అరే మాధవ్ ఇదేనా? అరే మీ ఫ్యామిలీ వచ్చింది, సంస్కారం ఏం లేదా? బాక్సులు కట్టి అది సరిపోతుందా? మనం సాంబార్ తెచ్చుకోదా? సాంబార్ పచ్చడి అవన్నీ తెచ్చుకోదా? కొంచెం మామిడి మీ కొడుకు అన్ని బంద్ చేస్తుండు. నో మద్యపానం, నో ధూమపానం. ఎక్కడున్నా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రసాదం అయిపోయింది, తొందర రావాలి. ఎక్కడున్నావు అన్నా? సారీ అన్న. లేవా అందుకే ప్రెజర్లో వెతుకుతున్నాను.